ప్రభు, ఈ కార్తీక పౌర్ణమికి నాకు ఒకరోజు లీవ్ కావాలి. శివాలయంలో దీపం వెలిగించాలి అనుకుంటున్నాను. సెలవా? ఎందుకు? నా ముందే దీపం వెలిగించు. అదే పుణ్యం, అదే ఆశీర్వాదం. అలా అంటారేంటి ప్రభు? కార్తీక పౌర్ణమి రోజున అందరూ శివాలయాలకే వెళ్తారు కదా. అలా ఏమీ లేదు. ప్రజలు శివుని ఆలయాలకు వెళ్తారు, నా ఆలయానికి వస్తారు. మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది, నిజమే. ఆయన కార్తీక మాసం చూసుకుంటారు, నేను మార్గశరమాసం చూసుకుంటాను. అలా అని కార్తీకంలో నన్ను పూజించిన, మార్గశరంలో శివుని పూజించిన వారికి 1000 రెట్లు ఫలితం లభిస్తుంది. ఎందుకంటే మా మధ్య ఈర్ష్య, అహంకారం అనే మాటే లేదు. చాలండి ప్రభు, మీరు కావాలనే నాకు లీవ్ ఇవ్వడం లేదు. నీకలా ఎందుకు అనిపిస్తోంది? నాకు అంతా తెలుసు ప్రభు. త్రిపురాసురులు అనే 3 అసురులు బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ఒక వరం పొంది, ఒకరు బంగారంతో, ఇంకొకరు వెండితో, మరొకరు ఇనుముతో ఆకాశంలో తేలుతూ ఉండే 3 నగరాలను నిర్మించారు. అటు స్వర్గలోకంలో, ఇటు భూలోకంలో ఎన్నో అరాచకాలు చేశారు. వాళ్లు నిర్మించిన 3 నగరాలను ఒకే సమయంలో ధ్వంసం చేసినప్పుడే ఆ త్రిపురాసురులకు అంతం వస్తుంది. అవునా? ఆ తర్వాత? అందుకే ఆ మహాదేవుడు ఆ 3 నగరాలు కార్తీక పౌర్ణమి రోజున ఒకే క్రమంలో సరిచేరే వరకు ఆగి, స్వయంగా ఆ సూర్య చంద్రులే చక్రాలుగా మారిన ఒక రథం మీద బయలుదేరారు. ఆ రథాన్ని నడిపించింది బ్రహ్మదేవుడు అయితే, శివుని చేతిలోని ఆయుధ రూపంలో స్వయంగా మీరే బాణంగా మారారు కదా ప్రభు. ఆ బాణంతోనే త్రిపురాసురులను సంహరించారు. అందుకే కార్తీక పౌర్ణమి శివునికి అంత ప్రత్యేకం. చాలా బాగా గుర్తు పెట్టుకున్నావు గరుడ. అయినా సరే, నీకు నేను లీవ్ ఇవ్వను. అదేంటి ప్రభు? ఎందుకంటే నేనే నీతో వస్తున్నాను. నీకు లీవ్ ఇచ్చి పంపేస్తే నన్ను ఎవరు తీసుకెళ్తారు? ఆహా, మీ కృష్ణావతారపు అల్లరి ఇంకా తగ్గలేదు ప్రభు. సరే పదండి, కలిసి దీపం వెలిగిద్దాం.